హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసపిట్టల స్టోరీస్. నేను మా తోటి కోడలు మా పిల్లలందరం కలిసి ఒకరోజు శిల్పారామం వెళ్ళాము. ఇంకా టికెట్ కౌంటర్ దగ్గర మా అక్క టికెట్ తీసుకుంటుంటే ఇంకా నేను మా బుజ్జి తల్లి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాము. ఆ టికెట్ తీసుకున్నాక ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. నేను అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర నేను వీడియో తీయడం మర్చిపోయాను. అక్కడ చిన్నపిల్లలకేమో 20, పెద్దవాళ్ళకేమో 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది మనకు హైదరాబాద్లో హైటెక్ సిటీ సైడ్ ఉంటుంది. ఇక్కడ మనకు కళ, సంస్కృతి, హస్తకళల్లో ఉన్న ఒక చోట చూడాలంటే మీరు తప్పక వెళ్ళాల్సిన ప్లేస్ శిల్పారామం. ఇక్కడ ఫ్రాక్స్ చూసాను, చిన్నపిల్లలవి చాలా బాగున్నాయి. అట్లా చిన్నపిల్లలవనే కాదు, పెద్దవాళ్ళవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఇక్కడ మన భారతదేశం అంతటి నుంచి వచ్చిన హస్తకళాకారులు తమ చేతులతో తయారు చేసిన వస్తువులని వాళ్ళే స్వయంగా అమ్ముతారనమాట. ఇది కేవలం షాపింగ్ ప్లేస్ ఒకటే కాదు, ఇది మన భారతదేశం సాంప్రదాయం ఇంకా సంస్కృతి అనుభవించే ఒక ప్రత్యేకమైన ప్రదేశం అన్నమాట. ఇక్కడ అన్ని హ్యాండ్ మేడెడే ఉంటాయండి, కానీ రేట్లు చాలా ఉంటాయి. మేము అంత రేట్ పెట్టి తీసుకోలేకపోయాము, కానీ పర్లేదు, చూడడానికంటే వెళ్ళొచ్చు. ఇక్కడ కుర్తీస్ కానీ హ్యాండ్ మేడ్, మనకి డోర్కి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదేంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు, బట్ ఇంకా బాగా అనిపించింది. ఇక్కడ మనకి చెక్కతో తయారు చేసిన ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. ఇంకా ఇవి వస్తే ఇంకా బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, పర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మేము వెళ్ళేసరికి 1 అయ్యింది. ఇంకా అప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నారనమాట. మీరు వెళ్ళాలి అని అనుకుంటే కరెక్ట్ టైము ఈవినింగ్ 4కి అలా వెళ్తే అక్కడ ఇంకా బాగుంటుంది. ఆ నైట్ టైం లైటింగ్స్కి వాటికి చూడడానికి చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ ఈ డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి ఇవి. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ డ్రాయింగ్ వేస్తున్నారనమాట. అక్కడ అప్పుడే వేసి ఇస్తున్నారు, చాలా బాగా వేస్తున్నారు. ఇద్దరు కలిపి 1500 అలా చెప్పారు. ఇవన్నీ ఇంకా మట్టితో చేసిన ఐటమ్స్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, చూడడానికి అన్నీ బాగున్నాయి. రేట్లు మాత్రం చాలా ఉన్నాయి, మనం తీసుకోలేము. మన మిడిల్ క్లాస్ వాళ్ళైతే తీసుకోలేము. మన పిల్లలతో సరదాగా మనం వెళ్ళి టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఏ వస్తువు చూసినా, ఎటు సైడ్ చూసినా చూస్తూ ఉండిపోవాలనిపించేంత అందాలు ఉన్నాయండి. ఎందుకంటే అవి హ్యాండ్ మేడ్ కాబట్టి ఏమో మరి తెలీదు, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అన్నీ. ఇక్కడ బుజ్జి వినాయకుడు, ఇంకా ఇక్కడ వచ్చేసి అందరు బోటింగ్ చేస్తున్నారు. అక్కడ వ్యూ చాలా బాగుంది అది చూడడానికి. ఇంకా మా పిల్లలు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా చిన్న పాపనేమో తనకి ఇంకా నేను ఎత్తుకోలేను అని అనిపించి ఇంకా నేను బేబీ క్యారీలో వేసేసాను. ఇంకా అలా చూస్తూ ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాము. పెద్ద పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ. అసలు మామూలుగా అయితే సంక్రాంతి హాలిడేస్లలో ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా అందుకని ఎక్కడికైనా వెళ్దాము అని ఆలోచించి శిల్పారామం వెళ్దామని అనుకున్నాము. మా బుద్ధి దానికి నిద్ర వస్తుంది అప్పుడు, అందుకనే ఇంకా కొంచెం నిద్రమోహం పెట్టేసింది. ఇక్కడ ఇంకా మనం విలేజ్లోకి ఎంట్రీ అవుతున్నాము. ఇంకా విలేజ్లోకి ఎంట్రీ కాగానే మనకి ఇక బోనాల పండగ ఉంటుంది కదా, మన తెలంగాణ స్పెషల్ పండగ, పెద్ద పండగ. దానికి సంబంధించిన థీమ్ పోతురాజు, డప్పులు ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా ఇక్కడ సైడ్ ఏ పనులు చేస్తారు వాళ్ళ వృత్తికి సంబంధించిందంతా చూపిస్తున్నారు అనమాట డీటెయిల్గా. మా
ఇక్కడనేమో మన సంక్రాంతి పండుగ రోజు అందరం ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, హరిదాసుల వాళ్ళు వస్తారు, అట్లా అదంతా థీమ్ ఉందన్నమాట. మా పాప మన ఇంటి ముందు వేసుకున్నట్టే వేసుకున్నారు కదమ్మా ఇక్కడ ముగ్గు అని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి గిరిజన జీవన శైలి అని ఉందన్నమాట. ట్రైబల్ స్టైల్ లైఫ్ స్టైల్. కుండలు తయారు చేసే వాళ్ళు కుండలు, గంపలు తయారు చేసే వాళ్ళు గంపలు, అట్లా వాళ్ళ వృత్తికి సంబంధించిన అదంతా ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. ఎప్పటి నుండో అనుకుంటున్నాం మా పిల్లల్ని తీసుకురావాలి ఇక్కడికి అని, కానీ ఇప్పటికి కుదిరింది. ఇంకా వాళ్ళకు వచ్చిన డౌట్స్ అన్ని, క్వశ్చన్స్ అన్ని అడుగుతా ఉన్నారు. మన పిల్లలకు కూడా మనము ఒకప్పటి లైఫ్ స్టైల్ని చూపించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఒకప్పుడు ఊరంటే ఏంటి, ఎట్లుంటుంది అనేది. ఒకప్పుడు లైఫ్ స్టైల్ ఎట్లుండేది అని వాళ్ళకి చెప్పడం చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా అప్డేట్ అయింది కాబట్టి వాళ్ళకి తెలీదు ఊరంటే ఎట్లుంటుంది అనేది కూడా తెలీదు పిల్లలకి. ఇంకా ఇదంతా మనకి ఏ రాష్ట్రంలో ఏ రకమైన చెక్క బొమ్మలు చెక్కుతారో అనేది డీటెయిల్గా చూపిస్తున్నారు. కానీ చూడడానికి నిజంగా మనుషులేనా అన్నట్టుగా ఉందండి అక్కడ చూడడానికి. కానీ బాగా అనిపించింది. మనకి ఇక్కడ బంజారా స్టైల్లో ఫొటోస్ దిగడానికి కూడా మనకి ఇట్లా పెడతారు కదా బొమ్మలు, అందులో మన ఫేస్ పెట్టి ఫొటోస్ దిగడానికి. అక్కడ నేను, మా పిల్లలు, మా అక్క అందరం కలిసి ఫోటో దిగామన్నమాట. అక్కడ మా చిన్న పాపకు అందకపోతే మా పెద్ద పాప, అంటే మా అక్క వాళ్ళ కూతురు హెల్ప్ చేస్తుంది అనమాట అక్కడ నించోబెట్టడానికి. నానా అవస్థలు పడి ఇంకా ఫోటో దిగిరు వాళ్ళందరూ కలిసి. ఆ కొన్ని ఫొటోస్ మీరు చూసేయండి. కానీ వాళ్ళు మన భారతదేశంలో సాంప్రదాయ హస్త కళాకారుల తరతరాలుగా ఈ కళ నేర్చుకొని చెక్కతో చేతితో వాళ్ళు తయారు చేసే వాళ్ళు బొమ్మలు, ఏ మిషన్ వాడకుండా. అసలు ఎంత గ్రేట్ కదండి వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే కళాకారులు అందరూ తగ్గిపోతున్నారు, అందరూ వేరే పనులకు వెళ్ళిపోతున్నారు. ఈ కళలను బతికించడానికి కొందరు ఇంకా కష్టపడుతున్నారు. ఇక్కడ మా పాప ఐరన్ చేసే వాళ్ళ అమ్మ అని అడుగుతుంది. పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళడం అంటే అది సాహసం అనే చెప్పాలి. అందులో మా 4 పిల్లలు ప్లస్ చిన్న పాప, 5 మంది పిల్లల్ని వేసుకొని నేను మా అక్క ఇద్దరమే వెళ్ళామండి శిల్పారామంకి. ఇక్కడ మనకి అప్పుడప్పుడు ఏమంటారు విలేజ్ షో కూడా జరుగుతూ ఉంటుందంట, కల్చరల్ షో. అది ముఖ్యంగా పిల్లలకి మన సంస్కృతి నేర్పించే మంచి ప్లేస్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలకి ఇట్లాంటి వాటిలకి తీసుకుపోతానే ఉంటేనే మన భారతీయ సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి కొన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మా పిల్లలందరూ అక్కడ తులసి చెట్టుకి పూజ చేస్తుందామె అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి చేనేత వారిల్లు అనమాట. అప్పట్లో మనకి చీరలు అవన్నీ ఎలా తయారయ్యేవో డీటెయిల్గా చెప్తున్నారు. ఇంకా ఇదంతా చూసి మా పిల్లలందరూ అలసిపోయారు. అందుకనే వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని కొంచెం వాటర్ తాగి రిలాక్స్ అయ్యి మళ్ళీ వేరే చోట వెళ్ళి చూద్దాం అన్నట్టు ఇంకా రెడీ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి రాజస్థానీ పప్పెట్ షో అంట అండి. నేను చూడడం ఫస్ట్ టైం. మనకు ఇప్పుడు తోలుబొమ్మలాటలా ఉండేది కదా అప్పట్లో, ఇప్పట్లో కూడా ఉండొచ్చు ఊర్లలో, మనకు ఐడియా లేదు. కానీ అప్పట్లో తోలుబొమ్మలాట ఉండేది కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఇది.
పిల్లలు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇంకా అట్లా కొంతసేపు వాళ్ళ కోసం ఉండి అదంతా చూసి వచ్చినాము. అటు నుంచి లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఇంకా మన పిల్లలు చెప్పాల్సిన అవసరమే లేదు, పోయి కొండలల్లో గుట్టలల్లో పోయి కూర్చుంటా అంటారు. ఇంకా ఏమంటారు, ఆ రాళ్ళ మీద కూర్చోనికే మా బాబుకి వస్తలేదు. ఇంకా వాడు కంఫర్ట్ చూసుకొని వాడు నచ్చినట్టు కూర్చున్నాడు. హాస్టల్ కూడా బాగానే ఉంది. ఇంకా అట్లా 2-3 ఫొటోస్ ఇక్కడ దిగేసి ఇంకా వేరే చోటికి వెళ్ళిపోయినాము. ఇక్కడ మా పాప బోటింగ్ చేద్దామని అంటుందన్నమాట. మాకేమో బుజ్జిది అది, ఎందుకులే ఇప్పుడే కొంచెం పెద్దగానాక చేపిద్దామని మేము ఆపేసినాము. ఇంకా ప్లీజ్ అమ్మా అని అడుగుతా ఉంది క్యూట్గా. ఇంకా అటు నుంచి టీ స్టాల్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఇంకా క్యాంటీన్ ఉంటే అక్కడనే ఏదైనా తిందాం అన్నట్టు. ఇంకా అటు నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా మనకి చెరువు వచ్చేస్తుంది. ఆ చెరువులో ఫుల్ చేపలు ఉన్నాయి. ఇంకా మా పిల్లలు ఆ చేపలను చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతారు. అమ్మ 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 అనుకుంటే చూపిస్తూనే ఉన్నారు. కానీ చుట్టూ చెట్లు, ఇంకా పక్షుల శబ్దాలు, చెరువు పక్కనే నడుస్తుంటే మనకేదో పల్లెటూరులో నడుస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకాడ. ఇంకా ప్లే ఏరియాకి వెళ్ళిపోదామని ఇంకా అట్లనే ముందుకు వెళ్తా ఉన్నాము. ఇంకా ఇక్కడ సైడ్ మంచిగా డక్స్ కనిపిస్తున్నాయి. ఎంత బాగుండేనో అది చూడడానికి వ్యూ. ఇక అక్కడ నుండి వెళ్దాము అని అంటే ఇంకా మా పిల్లలు అస్సలు వినట్లే. కొంతసేపు ఉందామమ్మా ఉందాము అని అంటే ఇక సరే వాళ్ళ కోసం అని కొంతసేపు ఉండి ఇంకా ప్లే ఏరియాకి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఏది తిందామన్నా చాలా రేట్లు ఉన్నాయి. ఇంకా అక్కడ ముందుకు వెళ్ళినాక మాకు కొంచెం ఇంకా అటు వెళ్ళిపోయినాక పాప్కార్న్ తీసుకున్నాము, అట్లనే కాటన్ క్యాండీ తీసుకున్నాము. ఇంకా వాళ్ళు తింటా ఉన్నారు. మేము ఇంటి దగ్గర నుంచి ఉప్మా తీసుకొచ్చుకున్నాం. ఇంకా అది నేను ఇంకా మా అక్క షేర్ చేసేసుకున్నాం. ఇంకా ఇక్కడ నా వీడియో కూడా తీసేసింది. ఇంకా అట్లా తినేసినాక పిల్లలు ఆడుకోవడం స్టార్ట్ చేసారు. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే అక్కడ బోర్డ్కి అక్కడ ఊగే వాళ్ళకి అసలు సంబంధం లేదు. ఇంకా మా పిల్లలు ఇంకా ప్లే ఏరియా అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి, పిల్లలు అస్సలు ఆగరు. ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసేసారు ఆడుకోవడం. వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. అంతసేపు అంతా తిరిగినా అంత ఎనర్జీ రాలేదు వీళ్ళకి. ప్లే ఏరియా చూస్తే అంత ఎనర్జీ వచ్చింది. ఇంకా ఎక్కడ లేని హుషారంతా వచ్చి ఇంకా ఆ రోజు మంచిగా ఆడుకున్నారు వాళ్ళు. అందుకే మనం పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తూ ఉండాలి. ఇంకా అట్లా ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. ఇంకా ఇదొక్క వీడియోలో నేను అన్నీ కవర్ చేయలేకపోతున్నా. మీకు పార్ట్ 2 కూడా వస్తుంది తొందరలో. ఎందుకంటే నేను ఒకటేసారి మొత్తం దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరట్లేదు. అందుకే పార్ట్ 2 లాగా కూడా పెడుతున్నా. ఇక్కడ వచ్చేసి రకరకాల పక్షులు ఉన్నాయి. నాకు ఇక్కడైతే అన్నీ నార్మల్గా రెగ్యులర్గా ఉండేటివే అన్నట్టుగా కనిపించినాయి. కొన్ని వెరైటీగా ఉన్నాయి. వాటి పేర్ల ఐడియా లేవు కానీ మామూలుగా నాకు చిలుకలు, పావురాలు ఇవన్నీ రెగ్యులర్గానే అనిపించినాయి. ఇంకా పిల్లల్ని ఇటు సైడ్ రమ్మన్నా వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేరు. వాళ్ళు ఆడడంలో బిజీగా ఉన్నారు. అందుకని ఇంకా నేను కూడా ఫోర్స్ చేయలే. ఇంకా అదేనండి, ఇంకా నేను ఇందులో అన్నీ చూపించడం కుదరట్లేదు. అందుకని చెప్పాను కదా నెక్స్ట్ పార్ట్ కూడా తీయబోతున్నాను. దానికి ఇంకా దాంట్లో ఇంకా వాటర్ ఫాల్ కానీ, కృష్ణుడికి సంబంధించింది, శ్రీకృష్ణ జననం గురించి ప్రతిదీ మనకు అక్కడ అందులో డీటెయిల్గా ఉంది. చాలా బాగా చూపించారు. నేను దాని గురించి నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఇంకా ఇప్పటికైతే ఇంతేనండి వీడియో. ఇంత లాంగ్ వీడియోకి ఇదే ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం. అక్కడక్కడ ఏమన్నా తప్పులు చెప్పింటే వినట్టు వదిలేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.